TSRRIS or TGSRRIS. సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంటర్మీడియట్కి సంబంధించి వాళ్ళ కోసం ఈ వీడియో. సో సోషల్ వెల్ఫేర్ లోపల నువ్వు అప్లై చేసుకున్న మాత్రం ఈ వీడియోని ఎండ్ దాకా చూడు, పక్కాగా నీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు. సో మన ఈ వీడియో లోపల రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఈ రిజల్ట్స్ వచ్చే వరకు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేనైతే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. డెఫినెట్గా మన ఛానల్ నీకైతే చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, సో నాకు చాలామంది అయితే ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మనకైతే మెసేజ్ చేస్తున్నారు, అన్నయ్య ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి. అండ్ ఈ రిజల్ట్స్ వస్తే మనకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి అయితే మననైతే అడుగుతున్నారు. సో దానికంటే ముందు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మనకు ఈ TSRRIS ఆర్ TGSRRISకి అప్లై చేసుకోవడానికి మనకి ఒక 26 రోజుల టైం అయితే ఇచ్చారు. మనకి లాస్ట్ డేట్ అనేది 20 మే వరకు టైం అయితే ఉండే. సో కొందరికి క్యాష్ లేకుండే, కొందరికి ఇన్కమ్ లేకుండే, దానివల్ల అప్లికేషన్ డేట్ అనేది వీళ్ళు ఎక్స్టెండ్ చేసిర్రు. సో లేటెస్ట్ క్యాస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం వల్ల సో చాలామంది అప్లికేషన్స్ కాలేదు, దానివల్ల వీళ్ళు ఎక్స్టెన్షన్ అయితే చేసిర్రు. మనకి 28 రోజుల టైం అయితే ఇచ్చిర్రు అన్నట్టు. అంటే మనకి 22 మే 2025 వరకు ఎక్స్టెన్షన్ అయితే చేసిర్రు. సో నిన్నటి వరకు మనకు అప్లికేషన్స్ అయినాయి కాబట్టి ఈ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది కావచ్చు అనే డౌట్ అయితే అందరి లోపల ఉందన్నట్టు. సో మనకి ఇంటర్ కాలేజెస్ ఓపెనింగ్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసుకుంటే మనకు ఇంటర్ కాలేజెస్ అయితే మ్యాక్సిమం జూన్ 1st వీక్ జూన్ 2nd వీక్ లోపల స్టార్ట్ అవుతాయి. అంటే మనకి ఒక 10 days ఆఫ్ టైం మాత్రమే ఉంది. సో మనకి 10 to 15 days లోపల ఈ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ అనేది హై ఉన్నాయి అన్నట్టు. సో ఈ 10 to 15 days మనం ఏం చేయాలంటే, సో ఎట్లాంటివి అయితే చేయడానికి ఏం అవసరం లేదు, మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండు. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను పక్కా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలి అని అంటే అఫీషియల్ వెబ్సైట్ లోపల వీళ్ళైతే రిజల్ట్స్ అయితే పెడతారు. అండ్ నేను కూడా మన ఛానల్ లోపల రిజల్ట్స్ రావడంతో వీడియో అయితే చేస్తాను అన్నట్టు. అండ్ అప్పటి వరకు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయన్నట్టు. సో మనకి ఏమన్నా కమ్యూనికేషన్ వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం మనతోటి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో అందులోపల ఇన్కమింగ్ కాల్స్ ఉండేలాగా చూసుకోరి. ఓకేనా. సో మెసేజెస్ వస్తున్నాయి కదా అనేలా కాకుండా ఇన్కమింగ్ కాల్స్ ఉండేలాగానైతే మీరైతే చూసుకోరి. సో మెసేజెస్ వస్తున్నాయి ఇన్కమింగ్ రాకుంటే ఏంది అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో మెసేజెస్ వచ్చేలాగా చూసుకోరి అండ్ దాంతోపాటు ఇన్కమింగ్ కూడా వచ్చేలాగా చూసుకోరి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తొందరగా పాస్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో కొంతమంది ఉంటారు కదా హై మార్క్స్ వచ్చి వాళ్ళకు సో COE కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సైనిక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది చూసినావా. సో వాళ్ళకైతే కాల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే మనకి కాల్ చేసి చెప్పడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ టైం లోపల మనకి ఇన్కమింగ్ లేకపోతే ప్రాపర్ ఉండదు కాబట్టి సో మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అనే అప్లికేషన్ ఫామ్ లోపల ఉంటుంది. ఆ నెంబర్కి ఇన్కమింగ్ ఉందా మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పి అన్నీ కూడా చెక్ చేసుకోరి. సో మీకు సీట్ వస్తే మెసేజ్ వస్తుంది అండ్ ఫర్దర్గా నేను కూడా మీకు డీటెయిల్గా గైడ్ అయితే చేస్తాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి. సో దట్స్ ఇట్. అండ్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మనకు రిజల్ట్ రావడానికి ఛాన్స్ అయితే 10 నుండి 15 రోజుల కన్నా తక్కువ టైమే పడుతుంది. అండ్ ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ టైం లోపల మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంటర్ అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా కాలేజ్ తొందరగా స్టార్ట్ కావడానికి రిజల్ట్స్ తొందరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దాంతోపాటుగా మీ మొబైల్ నెంబర్కి ఇన్కమింగ్ ఉండేలా చూసుకొని ఏది ఉన్నా కూడా మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. ఓకేనా. సో మనకు వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే అన్ని వెబ్సైట్లో పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు మనకి త్రూ మెసేజ్ ఆర్ కాల్ అయితే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ మీరు ఇన్కమింగ్ అయితే పెట్టుకోరి. ఫర్దర్గా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే చెప్తా. ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయి అండ్ అప్డేట్స్ గురించి నేను చూసుకుంటా. సో దట్స్ ఇట్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.